అనగనగా శివానందుడు అనే వ్యక్తి అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చే, ఓయి మానవుడా! దీను మిక్కిలి అకలిగాని ఉన్నాను. నిన్ను చంపి తినేస్తాను. శివానందుడు చేతులు జోడించి, రాక్షసుడుతో, నేడు కుమారి వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగంగా ఇంటి వెళ్లి తన భార్య చేతికి బంగారము ఇచ్చి, ఇలా అన్నాడు, చూడు, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను అని వివరించాడు. చాటు నుండి విన్న శివనందుది తన యుడు తండ్రి ఇంటి ముందుగానే పరుగువురు గడ రాక్షసుడి వద్దకు వచ్చి ఇలా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలేసి తనను తినమని అన్నాడు. వీరిద్దరు వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృత్తుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని. నన్ను చంపి వాళ్లను పదిలేయి అన్నాడు. అంతలో ముత్తైదువ వచ్చి, భర్తలో కొడుకుతో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే ఒక వజవ్వని వచ్చి, ఈ అనార్థాలులకి మూలం నేను. నాకు నగలు లేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తను అన్నది. వారి అనురాగ బంధాలు చూసి రాక్షసుని కంట జల జల కన్నీరవ వచ్చింది. అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి నేనొక గంధర్వుడుని శాపం వల్ల రాక్షసుడిగా మారెను. మీ వల్ల శాపవిమోచనం జరిగింది. కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు.